నమస్తే అండి. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మనం ఈరోజు ఈ యొక్క అతిబల చెట్టు గురించి తెలుసుకుందాము. ఈ అతిబల చెట్టు అనేది మరుగుమందులో చాలా అరువుగా వాడతాము. ఈ అతిబల చెట్టు ఒకటే కాదండి. దీంతో పాటు మనకు 9 రకాల మూలికలు మరియు ఈ అతిబల చెట్టుతో మరుగుమందుని తయారు చేసుకోవడం జరుగుతుంది. ఈ మరుగుమందు అనేది ఎందుకు పెట్టుకోవాలి? దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలకు మరియు ప్రేమించి మోసపోయిన వారికి, కొంతమంది పిల్లలతో బాధపడుతున్న వారికి, కొంతమంది అత్తామామలతో బాధపడుతున్న వారికి ఈ మరుగుమందు అనేది పెట్టుకోవడం జరుగుతుంది. తాగొచ్చి ఇంట్లో గొడవ చేసిన వారికి, ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఇంట్లో పట్టించుకునే వారికి, ఇలా మనం ఎవరికైతే పెడతామో వాళ్ళకు కనుక ఈ మరుగుమందు పెట్టినట్లయితే వారు మన చెప్పు చేతిలో ఉంటారు, చెప్పినట్టుగా వింటారనమాట. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి. ఈ మరుగుమందులో మనకు 2 రకాలు దొరుకుతుంది. ఒకటి వచ్చేసి కడుపుకు పెట్టేది. అది మనకు తినే వాటిలో, తాగే వాటిలో పెట్టుకోవచ్చు. అంటే చికెన్, మటన్, కర్రీస్, కూల్ డ్రింక్, జ్యూస్, స్వీటు ఇట్లాంటి తినే తాగే వాటిలో పెట్టుకోవచ్చు. ఇది పెట్టుకునే వారికి లిక్విడ్ వస్తుందండి. ఆ లిక్విడ్ వచ్చేసి తలకు, బట్టలకు, చెప్పులకు, ఒంటికి రాసేది. ఇది కూడా మేము పెట్టుకోలేము, మా నుంచి దూరంగా ఉన్నారు, మేము విడిపోయి ఉన్నాము అనుకున్న వారికి స్త్రీ పురుష వశీకరణం. వాళ్ళు ఎక్కడున్నా సరే, ఎంత దూరంగా ఉన్నా సరే, ఈ స్త్రీ పురుష వశీకరణ చేసి వాళ్ళిద్దరిని కలపవచ్చు. వారి యొక్క ఫోటో మరియు పేరుంటే చాలండి. వాళ్ళు ఎక్కడున్నా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే మనం కలపవచ్చు. మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.